Hello everyone, welcome to 12th Man Updates. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో రాబోయే సీజన్ కోసం జట్లు తమ కొత్త జెర్సీలను విడుదల చేశాయి. స్టైల్ మరియు నాణ్యతను కలిపి జట్లు ఆసక్తికరమైన డిజైన్లతో ముందుకు వచ్చాయి. ప్రతి జెర్సీ తన జట్టుగతం, వర్తమానం మరియు భవిష్యత్తును ప్రతిబింబించే ధైర్యమైన రంగులు మరియు డిజైన్ నమూనాల ద్వారా ఒక కథను చెబుతుంది. ఈ ఐపీఎల్ సీజన్లోని అన్ని 10 జట్ల జెర్సీలపై ఒకసారి పరిశీలిద్దాం. మొదటగా ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త జెర్సీని విడుదల చేస్తూ విరాట్ కోహ్లీ నుండి ఒక వీడియో సందేశాన్ని కూడా విడుదల చేసింది. ఆయన మాట్లాడుతూ, నేను ఈ జెర్సీని ప్రతిసారి ధరించినప్పుడు పూర్తిగా జట్టు కోసం అంకిత భావంతో ఉంటాను. మరో ప్రత్యేకమైన చేజ్కు సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. ఈ జెర్సీ పాత డిజైన్కు ఒక కొత్త రూపం కాగా, ప్రస్తుత ఛాంపియన్లుగా కొత్త సీజన్లో అడుగుపెడుతున్న జట్టును ప్రతిబింబించేలా ఛాంపియన్ టచ్తో రూపొందించబడింది. ఈ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో తమ తొలి మ్యాచ్ను మార్చి 28న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడనుంది. తరువాత పంజాబ్ కింగ్స్ తమ సంప్రదాయ ఎరుపు మరియు నీలం రంగులనే కొనసాగిస్తూ స్వల్ప డిజైన్ మార్పులతో కొత్త జెర్సీని ఎంపిక చేసింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో, లెజెండరీ కోచ్ రికీ పాంటింగ్ మార్గదర్శకత్వంలో ఉన్న ఈ జట్టు జెర్సీ అంతటా డైమండ్ ఆకారపు నమూనాలో సింహం డిజైన్ను చేర్చింది. ఇది శక్తి మరియు నైపుణ్యాన్ని సూచిస్తుంది. గత సంవత్సరం రన్నరప్గా నిలిచిన ఈ జట్టు ఈసారి మరింత మెరుగైన ఫలితాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తరువాత గుజరాత్ టైటన్స్ తమకు ఇష్టమైన టైటాన్స్ నేవీ రంగును కొనసాగిస్తూ ఈసారి జెర్సీలో మెరుపు, థండర్ నమూనాను చేర్చింది. ఈ డిజైన్ జట్టు బలం మరియు ఆటపై వారి నియంత్రణను సూచిస్తుంది. గిల్ నాయకత్వంలో ఉన్న ఈ జట్టు జెర్సీ ఆటలో వారు చూపించే ప్రశాంతమైన మరియు సమతుల్య స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే వారు ఆటను ఆడే విశ్వాసం మరియు నియంత్రణ, పిడుగుల తుఫాన్లో కనిపించే ప్రశాంతమైన మెరుపును పోలి ఉంటుందని ఈ డిజైన్ సూచిస్తుంది. తరువాత ముంబై ఇండియన్స్, ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టు, తమ ప్రత్యేకమైన నీలం మరియు బంగారు రంగులనే ఈసారి కూడా కొనసాగించింది. జెర్సీపై కనిపించే ఎం అక్షరపు రిపీట్ నమూనా వారి విజయవంతమైన ప్రయాణంలో కనిపించిన మైండ్ సెట్, మొమెంటం మరియు ఐక్యతను సూచిస్తుంది. గత 5 సంవత్సరాలుగా 6వ టైటిల్ను చేజార్చుకున్న ముంబై ఇండియన్స్ గత సీజన్లో ప్లేఆఫ్స్ వరకు చేరుకుంది. ఈ ఏడాది తమ ప్రదర్శనను మరింత మెరుగుపరుచుకుని మళ్లీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లో ఉపయోగించిన ఎరుపు మరియు నీలం రంగులనే కొనసాగిస్తూ ఈసారి జెర్సీలో ఉన్న తెలుపు గీతల నమూనాను తొలగించి పులిని సూచించే కొత్త ఎరుపు స్ట్రైప్ డిజైన్ను ప్రవేశపెట్టింది. జేమిమా రోడ్రిగ్స్ మరియు అక్షర్ పటేల్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కొత్త జెర్సీని అభిమానులకు పరిచయం చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ సీఈఓ సునీల్ గుప్తా మాట్లాడుతూ, ఈ డిజైన్ మా నిర్భయమైన జట్టు స్ఫూర్తిని మరియు మైదానంలో మా శక్తివంచనలేని కృషిని ప్రతిబింబిస్తుంది అని తెలిపారు. తరువాత ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఆకట్టుకునే ఆరెంజ్ మరియు బ్లాక్ రంగుల జెర్సీని ఎంపిక చేసింది. ఈ రంగుల కలయికతో పాటు జెర్సీ డిజైన్ ఆరెంజ్ ఆర్మీ యొక్క శక్తి, జట్టు స్ఫూర్తి మరియు వారి దూకుడైన ఆటతీరును ప్రతిబింబిస్తుంది. గత సీజన్లో చూపించిన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ ఈసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. తరువాత లక్నో సూపర్ జాయింట్స్ ఈ సీజన్ కోసం తమ జెర్సీలో కొత్త రంగుల నమూనాలను విడుదల చేసింది. ఈ డిజైన్లో ఎరుపు, నీలం మరియు బంగారు రంగుల కలయిక ఉంది. ఇది జట్టు ఉత్సాహాన్ని, తమ మూలాలను మరియు ఆశయాలతో కూడిన భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది. ఎల్ఎస్జీ యజమాని కుమారుడు శాశ్వత్ గోయన్కా మాట్లాడుతూ, ఈ జెర్సీ అభిమానుల భావోద్వేగాలను, ఆటగాళ్ల అభిరుచిని మరియు స్థిరమైన విజయవంతమైన వారసత్వాన్ని నిర్మించాలనే మా ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది అని తెలిపారు. తరువాత కోల్కాతా నైట్ రైడర్స్ తమ కొత్త జెర్సీని లైన్స్ ఆఫ్ లెగసీ అనే థీమ్తో విడుదల చేసింది. ఈ డిజైన్లో కేకేఆర్ జట్టు చరిత్రలోని ప్రసిద్ధ మరియు ప్రేరణాత్మక క్షణాలను ప్రతిబింబించారు. అందులో భాగంగా 2008లో జరిగిన తొలి మ్యాచ్లో బ్రెండన్ మక్కలం ఆర్సీబీపై చేసిన 158 పరుగుల ఇన్నింగ్స్
అలాగే గత సీజన్లో రింకు సింగ్ గుజరాత్పై కొట్టిన 5 సిక్సర్లు కూడా ఈ డిజైన్లో చోటు చేసుకున్నాయి. కేకేఆర్ సీఈఓ వెంకీ మైసోర్ మాట్లాడుతూ, లైన్స్ ఆఫ్ లెగసీ మా ఫ్రాంచైజ్ ఇప్పటివరకు సాగిన ప్రయాణ సారాన్ని ప్రతిబింబిస్తూ, భవిష్యత్తులో మేము చేరబోయే మార్గాన్ని సూచిస్తుంది అని తెలిపారు. తరువాత రాజస్థాన్ రాయల్స్ జైపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో తమ కొత్త లుక్ను, తాజా మరియు ఆకర్షణీయమైన డిజైన్తో కూడిన జెర్సీని ఆవిష్కరించింది. కొత్త కెప్టెన్ రియాన్తో పాటు వైభవ్ సూర్యవంశీ మరియు రవి బిష్నోయ్ కొత్త కిట్ను అభిమానులకు పరిచయం చేశారు. సోషల్ మీడియాలో వారు చేసిన పోస్టులో న్యూ లుక్, సేమ్ హల్లా బోల్ జెర్సీ ఆర్ రివీల్డ్ అని పేర్కొన్నారు. జట్టు ప్రత్యేక గుర్తుగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ లోగోతో పాటు హల్లా బోల్ అనే ప్రసిద్ధ నినాదం ఈ జెర్సీలో కూడా ముఖ్య భాగంగా కొనసాగుతోంది. చివరగా చెన్నై సూపర్ కింగ్స్ తమ కొత్త జెర్సీని సోషల్ మీడియా పేజీల ద్వారా విడుదల చేసింది. అంచనాల ప్రకారమే చెన్నైకు చెందిన ఈ జట్టు ఈ సీజన్లో తమ ప్రత్యేకమైన పసుపు రంగు జెర్సీతోనే బరిలోకి దిగనుంది. గత సీజన్లో ఆశ్చర్యకరమైన ప్రదర్శనతో లీగ్లో చివరి స్థానంలో నిలిచిన తర్వాత యెల్లో ఆర్మీ తమ జట్టులో పెద్ద మార్పులు చేసింది. ఇందులో భాగంగా సంజును ట్రేడ్ ద్వారా జట్టులోకి తీసుకోవడం జరిగింది. ఈ ట్రేడ్లో రవీంద్ర జడేజా మరియు శామ్ కరన్ పాల్గొన్నారు. ఈ 10 టీమ్స్ జెర్సీలలో మీకు నచ్చిన టాప్ 5 జెర్సీలను కామెంట్స్లో రాయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.